హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ నేను మీ యాంకర్ పప్పు ఈ రోజు మనతోని ఫేమస్ అడ్వకేట్ సాయి కృష్ణ ఆజాద్ గారు మనతో ఉన్నారు న్యాయపరమైన చట్టపరమైన సందేహాలు సార్ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం నమస్తే సార్ నమస్తే అండి. ఎలా ఉన్నారు బాగున్నా సార్ మీ దయ వల్ల. ఓకే చాలా మంది లీగల్ నోటీస్ అంటారు అసలు లీగల్ నోటీస్ అంటే ఏంటిది దీనికి ఉన్న ఉపయోగాలు ఏంటి సార్ యెస్. మంచి క్వెషన్ అడిగారండి. జనరల్‌గా లీగల్ నోటీస్ అనేది అంటే మీకు లా గురించి చెప్తాను. లాలో ఏంటంటే కొన్ని ప్రిన్సిపుల్స్ మీద లా నడిసిద్దండి. ఓకేనా? అంటే ఒక సిద్ధాంతం మీద లా అనేది తయారవుతుంది. సో ఇప్పుడని కాదు. పూర్వం నుంచి కూడా మనకు ఆ సిద్ధాంతపరమైన లాలో ఫస్ట్‌గా మొట్టమొదటి సిద్ధాంతం ఏంటంటే ప్రిన్సిపుల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అంటే సహజ న్యాయము అని. అంటే సహజ న్యాయం ప్రకారంగా ఉదాహరణకి ఒక వ్యక్తికి అతను ఏదన్నా తప్పు చేసినా గానీ, లేదు అతని పైన భవిష్యత్తులో మనం కేసు వేద్దాం అనుకున్నప్పుడు గానీ, అలాగే భవిష్యత్తులో ఇంకేదన్నా వెయ్యాలి అనుకున్నప్పుడు కేసు కానీ ఇంకేదైనా కానీ ఆ సందర్భంలో అతనికి ప్రైమా ఫేసి ఎవిడెన్స్ కింద లేకపోతే ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ కింద ముందు మనం లీగల్ నోటీస్ అనేది పంపిస్తాం. ఇప్పుడు నోటీస్ అనేది మ్యాండేటరీ కొన్ని కేసులు అక్కర్లేదు. సో ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తికి మనం డబ్బులు ఇచ్చాం అంటే ప్రామిసర్ నోటు గురించి మనం మాట్లాడుతాం. ఆ వ్యక్తి మనకి డబ్బులు ఇవ్వాలి అనుకున్నప్పుడు మనం ఎన్నోసార్లు అడిగాం, బాబు నువ్వు డబ్బులు ఇవ్వాలి, ఇవ్వట్లేదు అని చెప్పి. అప్పుడు మనం ఒక అడ్వకేట్ గారిని సంప్రదించినప్పుడు ఆయన లీగల్ నోటీస్ అనేది పంపిస్తాడు. సో ఈ లీగల్ నోటీస్ వల్ల ఏమవుతుందంటే ఒకవేళ అతనికి డబ్బులు ఇవ్వాలని ఉద్దేశం ఉండి కోర్టు దాకా వెళ్లకుండా మధ్యలోనే సరే ఇచ్చేసి కేసు సెటిల్ అయిపోయే అవకాశం ఉంటది అన్న ఉద్దేశంతో ఇవ్వాలి. ఒకవేళ అతనికి నచ్చి ఓకే సార్ ఓకే మేము ఈ పలానా రోజులు డబ్బులు ఇచ్చేద్దాం అని అనుకున్నప్పుడు ఈ లీగల్ నోటీస్ ఆయన గ్రేస్ పీరియడ్ ఉంటుంది. అంటే మామూలుగా 1 వీక్ 10 డేస్ లేదా 15 డేస్ ఇస్తాం మేము. ఆ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ గా టైం లోపల ఎవరైతే ఉన్నారో పార్టీస్ ఇద్దరు బోత్ పార్టీస్ కలిసి కాంప్రమైజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగనమాట అంటే లిటిగేషన్ తగ్గించడానికి కూడా లీగల్ నోటీస్ అనేది మనకి చాలా ఉపయోగపడుతుంది. అలాగే కొన్ని కేసులు ఇప్పుడు ఉదాహరణకి చెక్ బౌన్స్ లో ఎన్ఐ యాక్ట్ మనం ఫైల్ చేస్తాం. ఫైల్ చేసేటప్పుడు కూడా లీగల్ నోటీస్ అనేది ఇస్తాం. ఇచ్చిన తర్వాత అక్కడ ఏదైతే రిసిప్ట్ మినిమం ఎప్పుడైతే నోటీస్ తీసుకున్న దగ్గర నుంచి అంటే ఉదాహరణకి ఈ రోజు నోటీస్ నేను తీసుకున్నాను అనుకోండి, ఈ రోజు నోటీస్ తీసుకున్న దగ్గర నుంచి 15 రోజుల లోపల మీరు వారికి రిప్లై ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఆ నోటీస్ పంపించాలి. ఆ లోపల కనుక ఒకవేళ పార్టీస్ ఇద్దరు కూడా కాంప్రమైజ్ అవ్వాలి అని అనుకున్నప్పుడు కాంప్రమైజ్ అయ్యి లేదు అనుకున్నప్పుడు అక్కడి నుంచి 1 మంత్ టైం ఇస్తారు. అంటే 15 డేస్ టైం ఇస్తారు. ఆ 15 డేస్ తర్వాత కూడా వాళ్ళు కాంప్రమైజ్ అయినప్పుడు 1 మంత్ అంటే ఈ 1 మంత్ లోపల మనం చెక్ బౌన్స్ కింద నోటీస్ పిటిషన్ అనేది ఫైల్ చేయడం జరుగుతుంది. అంటే మీరు కోర్టుకి వెళ్ళేటప్పుడు మీరు అడ్వకేట్ ద్వారా పిటిషన్ ఫైల్ చేయాలి అనుకున్నప్పుడు అంటే కేసు ఫైల్ చేయాలి అనుకున్నప్పుడు లీగల్ నోటీస్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆ లిటిగేషన్ అనేది తగ్గుతుంది. ప్లస్ మీ కేసు కూడా బలంగా ఉంది. కాకపోతే లీగల్ నోటీస్ లో పిటిషన్ లో రాసినట్టుగా అంటే ఎక్కువగా అంటే మేము జనరల్ గా ఏం చేస్తామంటే లీగల్ నోటీస్ లో కొన్ని క్లుప్తంగానే విషయం రాస్తాం. తర్వాత ఉదాహరణకి ఒక వ్యక్తి చెక్ ఇచ్చాడు అనుకోండి, మేము ఉదాహరణకి చెక్ ఇచ్చాడు. సో నువ్వు ఇలా చెక్ ఇచ్చావు, పలానా దాంట్లో బౌన్స్ అయింది, సో కాబట్టి చెక్ బౌన్స్ అయింది కాబట్టి మీరు పలానా లోపల డబ్బులు చెల్లించాలని ఇస్తాం. తర్వాత పిటిషన్ లో ఏమి ఇస్తామంటే ముఖ్యంగా అది అసలు ఎందుకు అప్రోచ్ అయ్యావు, ఎలా అప్రోచ్ అయ్యావు, డబ్బులు ఎలా జరిగినాయి, మీ మధ్య ట్రాన్సాక్షన్ ఏం జరిగింది, ఎలా జరిగిందని అన్ని వివరాలు రాసేదని పిటిషన్ అంటాం. సో లీగల్ నోటీస్ అంటే ప్రైమా ఫేసి అంటే ఇప్పుడు మనం తెలుగులో కూడా అంటామంటే సామధాన దండోపాయాలు అంటే ఒక పిల్లోడు తప్పు చేశాడు అంటే మామూలుగా మన సామాజిక పరిభాషలో మాట్లాడుకుంటే ఒక పిల్లోడు తప్పు చేశాడు, వద్దురా నాన్న కన్నా అలాంటి తప్పులు చేయమాకు నాన్న అని చెప్పడమే మనం ఉద్దేశం. సో దానివల్ల ఏంటి ఉపయోగం అని మీరు అడిగారు, మంచి ప్రశ్న అడిగారు. దానివల్ల ఏంటంటే ముందు టైం సేవ్, ఎందుకంటే ఒక క్లయింట్ కనుక కాంప్రమైజ్ అవ్వాలని ఉద్దేశం ఉందనుకోండి వచ్చేస్తారు, కేసు సెటిల్ అయింది. తర్వాత రెండోది ఏంటంటే అతనికి ఓకే లీగల్ నోటీస్ పంపడం వల్ల ఏంటంటే ఒక టైం అనేది దొరుకుతుంది. అంటే ఉదాహరణకి మనం 15 డేస్ టైం ఇస్తాం, ఈ లోపల అతను ఆలోచించుకొని చేసే అవకాశం ఉంటుంది. అలాగే ఖర్చు కూడా తగ్గుతుంది. ఇప్పుడు లాయర్ ఫీజు మాలో నోటీస్కే తీసుకుంటాం మేము, మళ్ళీ కోర్టు కేసులు ఖర్చులు టైము అదొకటి. తర్వాత కోర్టు యొక్క విలువైన సమయాన్ని మనం సేవ్ చేసిన వాళ్ళం అవుతాం. సో ఇదే కాకుండా ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ కింద మనము వాళ్ళకి బాబు నువ్వు ఇలా తప్పు చేశావు లేదా పలాని మా క్లయింట్ కి సంబంధించి ఇలా చేసావు అని చెప్పడం వల్ల కూడా అవుతుంది. అలాగే ఉదాహరణకి డెఫమేషన్ సూట్ మనం చూస్తుంటాం, పరువు నష్టం కేసు అంటే పరువు నష్టం కేసులు మనం చూస్తున్నాం చాలా మంది. ఇప్పుడు మీడియాలో కూడా ఏదైనా మాట్లాడినా కూడా లేకపోతే ఇంకేదైనా మన గురించి తప్పుడు ప్రచారం చేసినా కూడా మామూలు జనరల్ డెఫమేషన్ సూట్ ఫైల్ చేస్తారు. ఆ రాజకీయ నాయకులు కూడా చాలా వచ్చింది మనకి. సో ఆ సందర్భంలో కూడా మనం డెఫమేషన్ సంబంధించి ఒక నోటీస్ పంపిస్తాం, నువ్వు ఇలా డిఫైన్ చేసావు మా క్లయింట్ ని, సో ఆ సందర్భంలో ఇట్లా అని. అలాగే కొన్ని పార్టిషన్ సూట్స్ ఉంటాయి, అలాగే సివిల్ దావాలు ఉంటాయి. సో ఇలాంటి సందర్భాల్లో కూడా ఇప్పుడు ఉదాహరణకి ఆర్సీఆర్ ఫైల్ చేయడం, అప్పుడు కూడా మన కాపురానికి రావట్లేదు, భార్య కానీ భర్త కానీ కాపురానికి, అప్పుడు మన కాపురానికి రమ్మని చెప్పడం కానీ లేదు కొన్ని డైవర్స్ కేసుల్లో కానీ మెయింటెనెన్స్ కేసుల్లో కానీ ఇవన్నీ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మీకు లీగల్ ఎంటైటిల్డ్ అనేది ఏర్పడుతుంది. ఒకవేళ మీరు దానికి ఒక ప్రశ్న జనరల్ గా అడిగేది ఏంటంటే ఒక లీగల్ నోటీస్ కి రెస్పాండ్ కాకపోతే అని ప్రశ్న మీరు అడగచ్చు. లీగల్ నోటీస్ కి మీరు రెస్పాండ్ కానప్పుడు ఆటోమేటిక్ గా ఆ సమయం చూసుకొని మనం పిటిషన్ ఫైల్ చేస్తాం. అయితే లీగల్ నోటీస్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పంపించిన ఎవరైతే అంటే దానికి ఒక ఫ్రేమ్ ఉంటుంది. జనరల్ గా ఇది కామన్ మ్యాన్ కి అర్థమయ్యేట్టుగా చెప్తుంది, ఎక్స్పర్ట్స్ కాదు నేను చెప్పేది, కామన్ మ్యాన్.
దానికి మామూలుగా ఏంటంటే మా లెటర్ హెడ్ మీద ఇప్పుడు నా పేరు సాయి కృష్ణ ఆజాద్, సుప్రీం కోర్ట్ అడ్వకేట్, ఢిల్లీ ఆర్ విజయవాడ హైదరాబాద్ మా ఆఫీస్ అడ్రస్ పెట్టి 2 ఎవరైతే XYZ అలాగే అండర్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ఫ్రమ్ మై క్లయింట్ ఐ ఇష్యూ ద ఫాలోయింగ్ నోటీస్. ఎవరైతే క్లయింట్ ఉన్నారో ఆయన పేరు అన్ని వివరాలు రాస్తాం. రాసిన తర్వాత ఇట్లా మీ ఈ రోజు నుంచి మా క్లయింట్ దగ్గర మీరు ఇంత డబ్బులు తీసుకున్నారు, సో ఇది మొత్తం సింపుల్ గా రాసి కింద లాస్ట్ లో టైం ఇస్తాం. దేర్ ఫోర్ ఐ హియర్ బై కాల్ అపాన్ యూ. సో దీన్ని మీకు చెప్తున్నాను, ఇది ఈ నోటీస్ అందిన లోపల 15 days టైం లోపల మీరు కనుక ఉండాలి. లేకపోతే మీ మీద లీగల్ అండ్ సివిల్ అండ్ బోత్ సివిల్ ఆర్ క్రిమినల్ ఏదైతే బోత్ లీగల్ నోటీస్ కాస్ట్ అండ్ కాన్సిక్వెన్సెస్ మేము లీగల్ యాక్షన్ తీసుకుంటాం అని చెప్పేసి మనం ఇచ్చేస్తాం. కామన్ గా వర్డ్స్ ఒక ఫ్రేమ్ చెప్తున్నాం మీకు. సో ఆ విధంగా ఉంటుందండి. సో దాని గురించి లీగల్ నోటీస్ గురించి ఏంటంటే మీ దగ్గరలో న్యాయవాదిని సంప్రదించవచ్చు. సో మనల్ని కలవచ్చు, ఇబ్బంది. దానివల్ల ఏంటంటే మీకు టైము సేవ్ ఇవన్నీ అవుతాయి. ఓకే. లీగల్ నోటీస్ ఎలా ఫైల్ చేస్తారు సార్? మంచి క్వశ్చన్ అడిగారు. లీగల్ నోటీస్ అనేది ఫైలింగ్ అంటూ ఏముండదండి. జనరల్ లీగల్ నోటీస్ మేము ప్రింట్అవుట్ తీస్తాము, మామూలుగా ప్రింట్ ఉంటుంది మా దగ్గర ఉన్నాయి అలాగే. ఓకే. సో తీసేసి దాని మీద ఏం చేస్తామంటే ఒక రిజిస్టర్ పోస్ట్ ఆర్పి అంటారు, రిజిస్టర్ పోస్ట్ అంటారు. యాక్చువల్గా ఇది నేను వేరే వాళ్ళకి పంపిద్దాం తయారు చేశాను, చూపించకూడదు కానీ ఇట్లా ఓకే. అంటే ఇది వేరే వాళ్ళు తయారు 2 వద్దులేండి ఇట్లా ఇది లీగల్ నోటీస్ అండి. ఇట్లా ఒక కవర్ లో పెట్టేసి మేము ఏం చేస్తాం, ఆర్పి రిజిస్టర్ పోస్ట్ ఉంటుంది, ఇట్లా రిజిస్టర్ పోస్ట్ కవర్ ఉంటుంది, ఇలా దీన్ని అక్నాలజ్మెంట్ అంటాం అనమాట. సో నేను యాక్చువల్లీ వేరే వాళ్ళు తయారు చేయడానికి పంపించాను. ఇట్లా ఇందులో ఒక లీగల్ నోటీస్ ఓకేనా. ఇక్కడ 2 అనేది ఉంది కదా, 2 అనేది మనం రాసాము. ఫ్రమ్ మామూలుగా ఎలాగో మనది సాయి కృష్ణ ఆజాద్ అని ఉంటుంది, ఇక్కడ వచ్చేసరికి ఇలా ఉంటుంది. దాని కింద అక్నాలజ్మెంట్ ఉంటుంది. దీన్ని ఏం చేస్తాం, జస్ట్ ఒక 25 రూపీస్ ఇప్పుడు 30 రూపీస్ అనుకుంటాం. అరే మా అసిస్టెంట్ ఉంటారు వాళ్ళు చేసేస్తారు, మన సంతకం పెట్టి ఇచ్చేస్తారు. ఇది రిజిస్టర్ పోస్ట్ చేస్తారు సార్. ఇది ఆర్పి అంటారు. ఆర్పి అంటే రిజిస్టర్ పోస్ట్. ఓకే. సో రిజిస్టర్ పోస్ట్ చేసినప్పుడు అది 3 days లేదా 1 week వెళ్తుంది. ఎందుకంటే రిజిస్టర్ పోస్ట్ ఎందుకంటే మనకి ఎవిడెన్స్ కోసం రిజిస్ట్రేషన్ కంపల్సరీ రిజిస్టర్ పోస్ట్ చేయాలి, ఆర్పి చేయాలి. ఆర్పి అంటే రిజిస్ట్రేషన్ కంపల్సరీ చేయాలి. చేసిన తర్వాత మనకి అక్నాలజ్మెంట్ ఇస్తారు వాళ్ళు. తర్వాత వాళ్ళకి అందినట్టుగా అప్పుడు ఏం చేస్తారంటే ప్రాపర్ గా క్లయింట్ ఏం చేస్తాడు, ఇక్కడ జనరల్ గా సిగ్నేచర్ ఆఫ్ ద అడ్రస్ సిగ్నేచర్ ఇక్కడ ఎవరైతే అతను తీసుకున్నట్టు ఈ అక్నాలజ్మెంట్ మన చేతికి వస్తుంది అనమాట. ఓకే. ఇది వస్తుంది, ఇది ఆటోమేటిక్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. సో ఇది అడ్రస్, ఇది మనకు వస్తుంది, ఇది ఆటోమేటిక్ గా వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఇది మనకి మళ్ళీ రిటర్న్ వస్తుంది, బ్యాక్ వస్తుంది. సో అలాగే మనం ఎప్పుడైతే ఫైల్ చేస్తామో దీని గురించి అక్కడ చిన్న అక్నాలజ్మెంట్ స్లిప్ ఇస్తారు మనకి. సో అక్నాలజ్మెంట్ స్లిప్ ఇది మనం పంపించిన లీగల్ నోటీస్ ఏదైతే 3 కలిపి కోర్టులో మనం ఫైల్ చేస్తాం, అంటే వాళ్ళకి వెళ్ళినట్టుగా. తర్వాత లేదు కొన్ని సందర్భాలు ఏమవుతుంది, లీగల్ నోటీస్ డోర్ లాక్ ఉంటే సార్ దానికి మళ్ళీ మన అడ్రస్ కనుక్కొని వెతుకుతాం. అలా కాకుండా కొంతమంది ఇంటెన్షనల్ గా కూడా తిరస్కరించారు. ఇప్పుడు వద్దండి మాకు లీగల్ నోటీసులు ఏమొద్దు అని చెప్పి నేను డినై చేస్తున్నా, రిజెక్టెడ్ అని చెప్పి రాశాను అనుకోండి. అక్కడ పోస్ట్ మ్యాన్ ఇక్కడ రాస్తాడు రిజెక్టెడ్ లేదా డినైడ్ అయితే రాస్తాడు. అయినా కూడా డీమ్ టు సర్వ్డ్ గానే భావించాలి, అంటే వాళ్ళు రిజెక్ట్ చేసినా కూడా తీసుకున్నట్టుగానే భావించాల్సి వస్తుంది. ఒకవేళ ఇప్పుడు నాకు వచ్చింది నోటీసు, నాకు వద్దా నోటీస్ వద్దు పాడదు పో అన్నా అనుకోండి, అన్నప్పుడు అయినా సరే లా ప్రకారం ఏంటంటే తీసుకున్నట్టే, నేను రిజెక్ట్ చేసినా కూడా తీసుకున్నట్టు లెక్కే. సో ఆ విధంగా కూడా కోర్టు కన్సిడర్ చేస్తుంది. అప్పుడు మనం ఇది చూపించి కోర్టు వాళ్ళు ఇది ఫైల్ చేస్తాం అనమాట. సో ఆ విధంగా ఉంటుంది లీగల్ నోటీస్ సంబంధించిన ప్రొసీజర్ అంతా. ఓకే. ఇప్పుడు చాలా వరకు గనక మనం ఒక వస్తువులు కొన్నాం అనుకోండి, ఆ వస్తువులతోని మోసపోయాము అంటే ఆ కంపెనీ వారిపై లీగల్గా ఎలాంటి కేసు వేయొచ్చు సార్? అంటే మీరు కన్జ్యూమర్ కేసు గురించి అడుగుతున్నారు. ఎస్. అంటే ఇక్కడ కన్జ్యూమర్ కేసెస్ అనేవి చాలా వ్యాస్ట్ కేసెస్ ఉన్నాయండి. అవి మనం కొనుక్కునే చిన్న సెల్ ఫోన్ కానించి బిల్డింగ్ వరకు కూడా చాలా వ్యాస్ట్ కేసెస్ ఉన్నాయి. ఇప్పుడు మీకు ఉదాహరణకి మనం ఇక్కడ 2 రకాలుగా మనం ఆలోచించాం. ఈ కన్జ్యూమర్ అంటే చిన్న ఇప్పుడు ఉదాహరణకు ఫోన్ కొన్నాము, ఫోన్ కొన్నప్పుడు ఏమవుతుందంటే రిపేర్ వచ్చింది, మనం ఆ సర్వీస్ సెంటర్కి వెళ్తాము. వెళ్ళినప్పుడు మీకు ఏమవుతుందంటే వాళ్ళు తీసుకొని రిపేర్ చేసి ఇస్తారు. అయినా సరే మళ్ళీ మనకి ప్రాబ్లం అవుతుంది. అప్పుడు మీరు కన్జ్యూమర్ కోర్టులో వేసుకోవాల్సి వస్తుంది. ప్రతి జిల్లాలో కానీ ఇప్పుడు కన్జ్యూమర్ కోర్ట్స్ ఉంటాయి. జస్ట్ మీకు ఇది కాకుండా ఆన్లైన్ కన్జ్యూమర్ ఉందండి. ఆన్లైన్ లో నా దగ్గర నేను ఇస్తాను తర్వాత, ఇది అయిన తర్వాత ఆ కన్జ్యూమర్ హెల్ప్ లైన్ నెంబర్ ఉంటుంది. జస్ట్ కన్జ్యూమర్ హెల్ప్ లైన్ నెంబర్ అంటే మనకి వచ్చేస్తుంది. సో నేను చెప్తాను, కన్జ్యూమర్ హెల్ప్ లైన్ కొట్టేస్తే వస్తుంది. దానికి మీరు ఫోన్ చేసి, అలాగే మామూలుగా ఇప్పుడు ఇదివరకు లాగా లేదండి, హెల్ప్ లైన్ అనేది కన్జ్యూమర్ సంబంధించినవి ఇవి ఈ మధ్యకాలంలో ఎక్కువ చాలా వెబ్సైట్లు ఉన్నాయి. కన్జ్యూమర్ అడ్రస్ సెల్ అవుట్ ఉంది, దాంట్లో మీరు కంప్లైంట్ చేసుకోవచ్చు. అలాగే ఇదే కాకుండా కన్జ్యూమర్ హెల్ప్ లైన్ నెంబరు మీరు అందరూ రాసుకోండి, 155299 ఒక నెంబర్ ఉంది, మరియు 1800180790. మళ్ళీ చెప్తాను, 1800180790 దానికి చేయొచ్చు. లేదంటే కాంటాక్ట్ IPPBO.online.in అది రాయొచ్చండి. సో నేషనల్ కన్జ్యూమర్ హెల్ప్ లైన్ అన్నమాట 155299 అంటే దానికి చేసేస్తే వాళ్ళు మీకు డైరెక్షన్ ఇస్తూ ఉంటారు, ఎక్కడ కొన్నారు వస్తువు ఏంటి అనేది. ఇంకా ఈ మధ్య ఏంటంటే వాళ్ళే మీకు ఒక వాట్సాప్ నెంబర్ కూడా ఉంది. సో ఆ వాట్సాప్ నెంబర్ వాళ్ళే ఇస్తారు, మనం అడిగితే వాట్సాప్ నెంబర్ కూడా లేదా మెయిల్కి చేస్తే ఆ మెయిల్ ఏమని ఉంటుందంటే మీరు ఎక్కడ కొన్నారు వస్తువు, ఎలా కొన్నారు, దానికి డెఫిషియన్సీ ఏముంది, ఎలా ఉంది, మీరు పడ్డ బాధలు ఏంటి అని చెప్పి దాంట్లో ఇస్తే మాక్సిమం ఇప్పుడు సాల్వ్ అయిపోతున్నాయి. లేదు కొంచెం పెద్ద కేసులు మనం మాట్లాడుకుంటాం, అంటే ఇప్పుడు ఈ సెల్ ఫోన్ అంటే 20,000 30,000 కాదు కదా, అది దాని గురించి పెద్ద కోర్టు
కోర్టుకి వెళ్ళేది ఏముంది కానీ జనరల్ మనకు పెద్ద ఒక అపార్ట్మెంట్ కొన్నాము లేదా అపార్ట్మెంట్ లో డెఫిషియన్సీ ఆఫ్ సర్వీస్ ఉంది. ఉదాహరణకి మనం అపార్ట్మెంట్ కొన్నప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, బిల్డర్ నీకు ఇది పెడతాము, అది పెడతాము, ఈ కప్బోర్డ్ పెడతాము, లేదంటే మీకు కార్ పార్కింగ్ ఇస్తాము, లేదంటే కన్స్ట్రక్షన్ ఇట్లా బిల్డింగ్ ఇలా చేసిస్తాము, లేకపోతే అదేదో ఉంటాయి కాంట్రాక్ట్. సో ఆ సందర్భంలో ఏమవుతాడు, చాలా మంది అవి పెట్టకుండా తక్కువ క్వాలిటీ వేయటం కానీ, అలాగే వాళ్ళకి సంబంధించిన మనం కార్ పార్కింగ్ అనుకోండి, కార్ పార్కింగ్ సంబంధించి ఇప్పుడు ఒక మాట అప్పుడు ఒక మాట అంటాం కానీ, లేదు కన్స్ట్రక్షన్ విషయంలో మామూలుగా ఈ రోజు తక్కువ ఉంది, ఈ రోజు కన్స్ట్రక్షన్ వల్ల లేక అనుకోండి, లేదండి ఈ రోజు ఎక్స్ట్రా పడిందని చెప్పి ఎక్స్ట్రా డబ్బులు అడగడం కానీ, ఇవన్నీ కూడా చాలా మంది సఫర్ అవుతుంటారు ముఖ్యంగా. సో అలాంటివి ఉన్నా కూడా మీరు కన్జ్యూమర్ కోర్టుకి వెళ్ళమని నేను చెప్తాను. అది పెద్ద కేసులు కదా, ఇప్పుడు 20 lakhs 30 lakhs అది మేము కూడా చాలా కేసులు చేసాం, దాంట్లో విల్లాస్ సంబంధించి కూడా చేసాము. అలా కొంచెం పెద్ద ఇన్వెస్ట్మెంట్ లో అయితే మీరు కన్జ్యూమర్ కోర్టుకి వెళ్ళమని నేను చెప్తాను. లేదనుకుంటే చీటింగ్ కేసు కూడా మనం ప్రైవేట్ కంప్లైంట్ లాంటిది కూడా ఫైల్ చేసుకోవాలి. ఒకటండి, ఇప్పుడు కన్జ్యూమర్ అనేది గుర్తుపెట్టుకుని ఇక్కడ ఎవరికి కమర్షియల్ గా రాదు. చాలా మందికి ఆ అవగాహన లేదు ఏంటంటే, ఉదాహరణకి మీరు కెమెరా కొన్నారు, ఇప్పుడు ఈ కెమెరా లైటింగ్స్ ఉన్నారు, ఇది కమర్షియల్ యూస్. సో ఇవర్ నాట్ ఏ కన్జ్యూమర్. మీకు అర్థమవుతుంది సార్, అది వేరే, అది డ్యామేజ్ సూట్ వేసుకోవాలి. ఉదాహరణకి నేను ఒక జిరాక్స్ మిషన్ కొన్నానండి. జిరాక్స్ మిషన్ యొక్క ఉపయోగం ఏంటి, బిజినెస్ చేసుకోవడానికి. బిజినెస్. నేను కన్జ్యూమర్ కాదు, నేను బిజినెస్ చేస్తాను దాంతో. సో దాని డెఫిషియన్సీ వస్తే అది వేరే విషయం, దానికి ఒక ప్రొసీజర్ వేరు. అంటే ఒకటి సగటు వ్యక్తి కన్జ్యూమర్ కింద మనం వినియోగదారుడి కింద భావించాలి. సో కమర్షియల్ పరంగా మనం తీసుకొని కమర్షియల్ యూజ్ చేసుకుంటున్నాము, లేదా కమర్షియల్ గా మనం ప్లాన్ చేస్తున్నాం అనుకోండి, అది మళ్ళీ డెఫినేషన్ ఆఫ్ సర్వీస్ వేరు ఉంటుంది. సో అందుకని ఏంటంటే వినియోగదారుడు అనే వ్యక్తి తన యొక్క అక్కడ పేరులో ఉన్నది వినియోగం. నేను ఒక సెల్ ఫోన్ వాడుతున్నాను, అది నా యొక్క వినియోగానికి నేను వాడుకుంటున్నాను. సో అక్కడ అవుతుంది. అలా కాకుండా నేను ఒక వస్తువు కొని దాని బిజినెస్ పరంగా వేసి దానికి ₹2 నేను సంపాదించుకోవాలి అనుకున్న ఒక బిజినెస్ పరంగా తీసుకున్న వస్తువులు కన్జ్యూమర్ అనేది వర్తించదు. ఇకపోతే ఫ్రీ సర్వీసులు ఉంటాయి. కొంతమంది ఫ్రీగా, ఇప్పుడు కొన్ని స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, ఇంకో దగ్గర కానీ, ఎక్కడ కానీ ఫ్రీ సర్వీస్ ఇస్తుంటారు. అప్పుడు మామూలుగా ఉచిత విద్య అని ఇవన్నీ ఉంటాయి, దానికి కన్జ్యూమర్ వర్తించదు. సరే కొన్ని జడ్జిమెంట్స్ ఉన్నాయి, అది వేరే విషయం, కానీ మాక్సిమం వర్తించే అవకాశాలు చాలా తక్కువ. సో ఇవన్నీ కూడా అలా ఉంటాయండి. అంతేకాని ఏంటంటే ఇంకోటి చెప్తాను, మీకు ఒక విషయం చెప్పాలి. చాలా మంది, నేను మొన్న ఒక దాంట్లో ఒక డ్రై ఫ్రూట్ షాప్కి వెళ్ళాను. సో డ్రై ఫ్రూట్స్ తీసుకున్నది బాగోలేదు, మంచిగా లేదు, పాడైపోయింది. నేను అడిగాను, బాబు ఇది రిటర్న్ తీసుకోవాలంటే అక్కడ పెద్ద బోర్డు ఉంది, నో ఎక్స్చేంజ్ నో రిఫండ్ అని ఉంది. అంటే నేను కన్జ్యూమర్ గుడ్స్ గురించి, అది అలా లేదు, చట్టంలో లేదు, ఎక్కడ లేదు, నో ఎక్స్చేంజ్ కానీ నో రిటర్న్ తీసుకున్నాను అనేది లేదు. కంపల్సరీ వినియోగదారుడు హక్కు అది, అక్కడ మీరు ఖచ్చితంగా అడగాలి. మళ్ళీ నో ఎక్స్చేంజ్ రాస్తే వాళ్ళని ఎట్లా సార్, వాడు ఫస్ట్ చెప్పాను కదా అంటాడు. అదే మీ కన్జ్యూమర్ చెప్పాక హెల్ప్ లైన్ నెంబర్లకు మనం కంప్లైంట్ ఇవ్వటమే అంతే. ఇచ్చేసి లేదా కన్జ్యూమర్ కోర్టులో మీరు ఒకటి మెయిల్ ఉన్నాయి కదా, నేను చెప్పే కదా నేషనల్ కన్జ్యూమర్ హెల్ప్ లైన్ ఉంది, చాలా ఉన్నాయి. ఇప్పుడు నేషనల్ కన్జ్యూమర్ హెల్ప్ లైన్ ఉంది, ఇంటిగ్రేటెడ్ గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం అని ఉంది. సో దాంట్లో మీరు కంప్లైంట్ చేసేయచ్చు, మినిస్టర్ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ వారికి మీరు లెటర్ రాయొచ్చు. ఓకేనండి. తర్వాత కింద అక్కడే ప్రతి ప్రొడక్ట్ కింద కన్జ్యూమర్ హెల్ప్ లైన్ ఉంటుంది, కన్జ్యూమర్ నెంబర్. ఏదైనా మీకు ఇబ్బంది అయితే ఫీడ్బ్యాక్ ఇవ్వమని చెప్పి వాళ్ళకి మీరు కంప్లైంట్ చేయొచ్చు. ఇలా ఉంటది. కాబట్టి అంటే ఇక్కడ అవేర్నెస్ రావాలి. ఇంకోటి ఏంటంటే, వస్తువు కొనను అది అన్నాడు అనుకోండి, మీరు ఇమీడియట్ గా వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా చేయొచ్చు. అతను రుబాబుగా మాట్లాడి నేను ఇచ్చేస్తా అన్నప్పుడు కూడా కంప్లైంట్ చేయొచ్చు. కాకపోతే వినియోగదారుడు యొక్క చైతన్యం ముఖ్యం అండి ఇక్కడ. సో కాబట్టి నో ఎక్స్చేంజ్ నో రిటర్న్ అనేది కూడా, అంటే సరే డబ్బులు రిఫండ్ అనేది చాలా మంది బాగా మళ్ళీ, ఎందుకంటే బిజినెస్ పెట్టడంలో అది ఏమో తెలియదు, కానీ వాళ్ళకి నో ఎక్స్చేంజ్ నో రిఫండ్ అనేది కూడా ఉండకూడదు. ఎక్స్చేంజ్ చేసుకోవాలి, మనకి రైట్ అది కంపల్సరీ మన కన్జ్యూమర్ లో ఉన్న హక్కు అండి. సో ఇది పెద్ద సబ్జెక్ట్ అండి, కన్జ్యూమర్ కేసెస్ అనేది చాలా పెద్ద సబ్జెక్టు. అది అవగాహన కోసం చేసేది. ఒక రోజు మనం మంచిగా దాని మీద మంచి కేసులు నేను చెప్తాను. మైల్ స్టోన్ కేసెస్ ఉన్నాయి నా దగ్గర, మేము చేసిన కేసులు కూడా ఉన్నాయి, అది చెప్తాను, దాని ద్వారా వెళ్ళొచ్చు. కాకపోతే ఏంటంటే, ఇప్పుడు ఇలాంటి పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు, వీళ్ళు కష్టపడి ఏదో నెలకు ఒక 20,000 15,000 ఉండి చిన్న సెల్ ఫోన్ కొంటారు, 30,000 40,000 ఉంటాయి కదా, అప్పో ఏమో పేర్లు ఉంటాయి కదా, పేర్లు కూడా మనకి. సో కొన్నప్పుడు టక్కన డెఫిషియన్స్ వస్తే నేను చెప్పిన నెంబర్కి మీరు ఫోన్ చేసి కన్జ్యూమర్ దాంట్లో చేసుకోండి. అంటే చిన్న వస్తువులు, నేను షర్ట్ కొన్నాం డ్యామేజ్ అయింది, అలాంటివి చేసుకోండి. కానీ పెద్దవి అంటే కొంచెం కోర్టుకి వెళ్ళాలి, చిన్న కోర్టుకి వెళ్తే మన టైం వేస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సింబల్ టంగును కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్.